మొదటిగా నిన్నటి ప్రశ్నలకు సమాధానం. మొదటి ప్రశ్నకు సమాధానం తంజమాంబ. రెండవ ప్రశ్నకు సమాధానం యాదవ ప్రకాశులు, మహాపూర్ణులు. ఇక మన కథలోకి వద్దాం. కూరేశమిత్రులు ఎవరో చూద్దాము. కాంచీపూర్ణులు ఇలా చెప్తున్నారు. కూరేశమిత్రులు మహాధన సంపన్నులు, పరమ ఉదారులు, అంతేకాదు పరమ విరాగి. ప్రతిదినము వేలాది భక్తులకు దింపిన నడుము ఎత్తకుండా ఆరాధన వీరింట జరుగుతూనే ఉంటుంది. గొప్ప శాస్త్రవేత్తలు కూడా అంటారు కాంచీపూర్ణులు. రామానుజుల వారు ఇలా అడుగుతున్నారు. అలానా? వీరు ఎక్కడివారు? వీరి గురించి మీకు బాగా తెలుసా? ఆ, తెలియకే. మన కాంచీపురానికి వాయువ్యంగా క్రోసు దూరంలో క్రూరం అనేది ఓ సుక్షేత్రం. వీరు ఆ ఊరికి అధిపతులు. అయినా రోజంతా వేలాది భక్తులకు సేవలందించటమే వీరి దినచర్య. వీరు గృహస్థే అయినా వానప్రస్థానంలోనే జీవిస్తున్నారు అంటూ రామానుజుల వారికి చెప్తున్నారు కాంచీపూర్ణులు. రామానుజుల వారు ఆశ్చర్యంగా ఆ అదేమిటి అని అడుగుతున్నారు కాంచీపూర్ణులని. అదో అద్భుతమైన కథ అంటూ కాంచీపూర్ణులు కూరేశుల గురించి ఇలా చెప్తున్నారు. మారువేషంలో ప్రజల బాగోగులు తెలుసుకోవటం వీరికిష్టం. ఒక రాత్రి గ్రామంలో సంచరిస్తూ ఉండగా ఒక ఇంట్లో ఏడుపులు, వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో సంఘటనను చూద్దాం. వివాహ వయస్సు దాటిపోతుంది. మోహన చూస్తే వైధవ్య యోగమట అంటూ ఏడుస్తుంది తల్లి. పెండ్లి చేయకపోతే లోకనింద తప్పదు. ఇక సకాల వివాహం చేయలేని మనం ప్రాయోపవేశంతో ప్రాణాలు తీసుకోవటమే గతి అంటూ ఏడుస్తున్నాడు తండ్రి. వాళ్ళ కూతురు ఇలా అంటుంది. మీకెందుకమ్మా ఆశ్రమ, నేనే ఆ మృత్యువుని వరిస్తా అంటుంది. ఈ దృశ్యమంతా మారువేషంలో ఉన్న కూరేశులు చూస్తారు. ఇక తను ఇలా అనుకుంటున్నారు. రేపటి సభకి వీళ్ళని పిలిపించి వీరికి తగిన న్యాయం చెయ్యాలి అని. మరుసటి రోజు సభకి వారిని పిలిపించారు. మీ చింతకు కారణం తెలిసింది. సమయం దాటకమునుపే మీ కుమార్తెను మేం వివాహంతో స్వీకరిస్తాం అంటారు కూరేశులు. వారి తండ్రి ఇలా అంటున్నారు. కూరనాథ, వేలాది మందికి నివాస వృక్షమైన మీరు కలకాలం వర్ధిల్లాలి. ఈమె వైధవ్య యోగానికి మీరు బలికారాదు. కూరేశులు ఇలా అంటున్నారు. మీకా భయం అక్కర్లేదు. ముహూర్తానికి సిద్ధం చేయండి అంటూ. ఇక కూరేశులు మరియు మోహన వివాహం జరుగుతుంది. వివాహం అనంతరం ఏం జరుగుతుందో రేపు చూద్దాం.